నమస్కారం. జై శ్రీ విఘ్నేశ్వర గురు దక్షిణామూర్తి. రాజశేఖర్ వేద జ్యోతిష్యానికి స్వాగతం. ఈరోజు మనం మీనరాశి సెప్టెంబర్ నెల 2024 మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నా తెలుసుకుందాం. మీనరాశి అనేప్పటికీ మనకి పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు కలిస్తే మీనరాశి అవటం జరుగుతుంది. ఈ నెలలో గ్రహస్థితి చూసుకున్నట్లయితే కొంచెం మిశ్రమ ఫలితాలు అవి గోచరిస్తున్నాయి. ఆరోగ్యం అది బాగుండటానికి అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య కొంచెం అవగాహన రాహిత్యం ఉండడానికి ఎక్కువ శాతం అవకాశాలు ఉంటాయి. అనవసరమైనటువంటి పౌరుషానికి ఇట్లాంటి విషయాలు పోవద్దండి. మీ పని మీరు చేసుకోండి. అనవసర విషయాలు తలదూర్చొద్దు. ఒంటరిగా ఉండటం అనేటటువంటి ఒంటరిగా మీ పని మీరు చేసుకోవటం చాలా మంచిది. ఏదైనా బదిలీ కోసం ట్రై చేస్తున్నట్లయితే దానికి అనుకూల ఫలితాలు అవి కనబడుతూ ఉన్నాయి. కాకపోతే దానికి కూడా కొంచెం పైరవీలు అవి చేసి లాస్ట్ మినిట్లో పనులు అనేటటువంటివి అవ్వడానికి అవకాశం ఉంది. వ్యాపారపరంగా భాగస్వాములతో కూడా కొంచెం ఇబ్బందులు అవి కలగడానికి అవకాశం ఉంది. ఏదైనా గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నటువంటి వాళ్ళకి మాత్రం ఒక 60% అనుకూల ఫలితాలు అవి గోచరిస్తున్నాయి. ముఖ్యంగా చంద్రుడి యొక్క అనుగ్రహం, కుజుని యొక్క అనుగ్రహం సంపాదించి మీరు ముందుకు వెళ్ళినట్లయితే చాలా మంచి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. విదేశీ విద్య, అదేవిధంగా విదేశీ నివాస ప్రయత్నాలు అంత అనుకూలంగా లేవు. వాటి పరంగా ఎవరన్నా మధ్యవర్తిత్వం, వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి మనం వెళ్దాం అనేటటువంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నట్లయితే మాత్రం విరమణ చేయటం అనేటటువంటి చెప్పదగినటువంటి సూచన. కొంచెం అనారోగ్య బారిన పడడానికి అవకాశం ఉందండి. కొంచెం ట్రావెలింగ్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. దానివల్ల అనుకూలతలు అవి బాగానే ఉంటాయి. కాకపోతే ఏంటంటే కొంచెం మీ నోటిని కూడా అదుపులో పెట్టుకోవటం అనేటటువంటిది చెప్పదగిన సూచన. నిత్యము లేదంటే కనీసం వారంలో 2 సార్లు అయినా కూడా ఏదైనా దైవక్షేత్రానికి, దేవాలయానికి వెళ్ళి కొంత సమయం స్పెండ్ చేసి రండి. ఉదయం కానీ సాయంత్రం కానీ ఏదైతే సాకులు అవి చెప్పొద్దు. ఈ చేయటం వల్ల కొంతలో కొంత గ్రహస్థితి అనుకూలంగా మారుతుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పచ్చు. ఇక మీనరాశి వాళ్ళు ఊహలలో కన్నా రియాలిటీలోకి రండి. అనవసరమైనటువంటి వృధా కాలయాపన అనేటటువంటిది, టైం పోస్ట్పోన్మెంట్, లేజినెస్ ఇట్లాంటివి వదిలేసి చక్కగా వర్క్హాలిక్గా ఉండండి. అదేవిధంగా వెయిట్ పెరగడానికి ఎక్కువ శాతం అవకాశాలు ఉంటాయి కాబట్టి వెయిట్ మేనేజ్మెంట్ విషయంలో కూడా ఏదో ఒక యాక్టివిటీని మీరు తీసుకొని ముందడుగు వేయటం అనేటటువంటిది చెప్పదగినటువంటి సూచన. ఇక ప్రతికూల తేదీల విషయానికి వచ్చేప్పటికీ 2, 7, 8 తేదీలు అంత అనుకూలంగా లేవు. ఆ రోజుల్లో కొంచెం జాగ్రత్తలు అవి పాటించండి. నెక్స్ట్ ఆఖరి వారంలో మాత్రం కొన్ని శుభవార్తలు వినడానికి అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకి, చిన్న చిన్న వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళకు కూడా మంచి లాభాలు అవి గడించడానికి అవకాశం ఉంది. అదేవిధంగా సమస్యలు కొంత కొలిక్కి రావడానికి కూడా కొంత అవకాశం ఉంది. సో ఇటువంటి మంచి కంటెంట్ కావాలనుకుంటే మా ఛానల్ని తప్పకుండా ఫాలో చేయండి. శుభం.